నా పేరు పివి రావు. నేను నిమ్స్ హాస్పిటల్లో 26 ఏళ్ళు ప్రొఫెసర్గా పనిచేసి పోయిన సంవత్సరం పదవి విరమణ చేశాను. ఇవాళ డయాబెటీస్లోని రక్త పరీక్షల గురించి చెప్తాను. అందరూ ఏమనుకుంటారంటే డయాబెటీస్ అనేది ఒక మామూలు సాధారణమైన జబ్బు, దీనికి పెద్దగా రక్త పరీక్షలు అవసరం లేదు, రక్తంలో గ్లూకోజ్ పరీక్ష చేసుకుంటే చాలు అనుకుంటారు. అలా కాదు. డయాబెటీస్ అనేది జీవరసాయన చర్యకు సంబంధించిన ఒక వ్యాధి అన్నమాట. ఈ వ్యాధి నిర్ధారణ చేయడానికి కూడా మనం రక్త పరీక్షలే చేస్తాం. అంతేగాని ఏదో అతిమూత్రం ఉంది, లేకపోతే అతి దాహం ఉంది, లేకపోతే ఏదో ఎక్కువగా మనకి ఆకలి ఎక్కువ అవుతుంది, బరువు తగ్గుతుంది కాబట్టి డయాబెటీస్ ఉందని కాదు. కానీ రక్తంలో గ్లూకోజ్ పరగడుపున మనం ఉదయాన్న చేసింది 125 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ ఉన్నా, 2 గంటల తర్వాత ఆహారం తీసుకున్న 2 గంటల తర్వాత 200 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ ఉన్నా డయాబెటీస్ అని నిర్ధారణ చేస్తాం తప్ప ఏదో బరువు తగ్గిపోతున్నానో లేదా అతిమూత్రం ఉందనో అతి దాహం ఉందనో కాదు. అదంతా ఒకప్పుడు ఈ పరీక్షల మీద అంత ఆధారపడకుండా చూసే రోజుల్లో అలా జరిగేది. ఇప్పుడు రక్త పరీక్షల మీద ఆధారపడి మాత్రమే మనం డయాబెటీస్ యొక్క నిర్ధారణ చేసుకోవాలన్నమాట. ఇంకో రక్త పరీక్ష ఏంటంటే హీమోగ్లోబిన్ A1C. ఇది 5.7 నుంచి 6.5 మధ్యలో ఉన్నట్లయితే డయాబెటీస్ రాబోతోంది అని తెలుసుకుంటాం. 6.5% కన్నా ఎక్కువగా ఉంటే డయాబెటీస్ వచ్చింది అని తెలుసుకుంటాం అన్నమాట. ఇలాగా రక్త పరీక్షల మీద ఆధారపడే మనం డయాబెటీస్ వ్యాధి నిర్ధారణ చేస్తాం తప్ప మామూలుగా బయట కనిపించే లక్షణాలను బట్టి కాదు. ఇలాగే డయాబెటీస్ వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్క రక్తంలో గ్లూకోజ్ పరీక్ష చూసుకుని దాని ప్రకారం వ్యాధి నిర్ధారణ చేసుకుని ఆ తర్వాత దాని ప్రకారమే మనం మందులు వేసుకుంటూ ఇక జీవితాంతం వేరే పరీక్షలు అవసరం లేదు అనుకోకూడదు. ఈ రక్త పరీక్షలు అనేవి చాలా ముఖ్యం. ప్రతి నెల చేయించుకోవాల్సింది సరే రక్తంలో గ్లూకోజు, ప్రతి 3 నెలలకి చేయించుకోవాల్సింది గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్. అంటే ఇదేంటంటే గత 3 నెలలుగా డయాబెటీస్ మనకి రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉందో దాని యొక్క యావరేజ్ అనమాట. ఎక్కువగా ఉన్నట్లయితే ఇది ఎక్కువ చూపిస్తుంది, 3 నెలల్లో ఇది తక్కువగా ఉన్నట్లయితే తక్కువ చూపిస్తుంది. అంతేగాని ప్రతిరోజు జరిగేటువంటి రక్తంలోని గ్లూకోజ్ మార్పులు అందులో తెలియవు. ఒక రోజు ఎక్కువ ఉండొచ్చు, ఒక రోజు తక్కువ ఉండొచ్చు. ఒక 3 నెలల పాటు అంటే 90 రోజుల పాటు డయాబెటీస్ గ్లూకోజ్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఈ హీమోగ్లోబిన్ A1C అనేది మారుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి 3 నెలలకు ఒకసారి మనం రక్తంలో గ్లూకోజ్ పరీక్షలతో పాటు హీమోగ్లోబిన్ A1C అనే పరీక్ష కూడా చేసుకోవాలి. ఈ పరీక్ష 7% ఉంటే మంచిది, 7 లేకపోయినా పోనీ 7.5, 8% ఉన్నా కూడా రక్తంలో గ్లూకోజ్ కంట్రోల్ బాగున్నట్లు. ఇది మరీ ఎక్కువగా ఉందనుకోండి, అంటే 9.5% ఉందనుకోండి, ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో హీమోగ్లోబిన్ A1C మీద ఆధారపడి డయాబెటీస్ యొక్క వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. హీమోగ్లోబిన్ A1C మీద ఆధారపడి మందులు ఇవ్వటం చేస్తున్నారు. ఈ మందులు మార్పులు కూడా ప్రతి 2 నెలలకి 3 నెలలకి హీమోగ్లోబిన్ A1C చేసి దాని యొక్క మార్పులను బట్టి మనం వేసుకునేటువంటి మందుల యొక్క మోతాదులు కూడా మార్చుకుంటున్నాం అన్నమాట. 3 నెలలకు ఒకసారి హీమోగ్లోబిన్ A1C అనే పరీక్ష అనేది మాత్రం ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకుని చేయించుకోవాల్సిన పరీక్ష. ఇది కాకుండా 6 నెలలకు ఒకసారి చేయించుకోవాల్సిన పరీక్షలు ఏంటంటే రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, HDL కొలెస్ట్రాల్ అనేటువంటి 3 రకాల కొవ్వు పదార్థాలకు సంబంధించిన పరీక్షలు అన్నమాట. మనం అసలు డయాబెటీస్ని ఎందుకు నియంత్రణలో ఉంచుకుంటున్నాం? మనకి ఏదో గుండె జబ్బులు రాకూడదని, లేదా రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు రాకూడదని, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు రాకూడదనే కదా నియంత్రణలో ఉంచుకుంటున్నాం. ఈ వ్యాధులన్నిటికీ మూల కారణం ఏంటంటే రక్తంలో గ్లూకోజ్తో పాటు మన యొక్క బ్లడ్ ప్రెషర్, రక్తపోటు, దాంతోపాటు రక్తంలోని కొవ్వు పదార్థాలు అన్నమాట. కొవ్వు పదార్థాలు అంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, HDLC అనేటువంటి కొవ్వు పదార్థాలు. ఇవి ఎక్కువగా ఉన్నట్లయితే మనం రక్తంలో గ్లూకోజ్ని ఎంత నియంత్రణలో ఉంచుకున్నా కూడా రాబోయే రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు అంటే గుండెపోటు అవ్వచ్చు, పక్షవాతం అవ్వచ్చు, ఈ మూత్రపిండాలు ఫెయిల్ అవ్వడం అవ్వచ్చు, కంటిలో జబ్బులు అవ్వచ్చు, ఇలాంటివి కూడా మనం నివారించుకోలేం. ఒక్క రక్తంలోని గ్లూకోజ్ మీద మాత్రమే ఆధారపడినట్లయితే మనం ఈ రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు నివారించుకోలేం. కాబట్టి 6 నెలలకు ఒకసారి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, HDLC అనేటువంటి 3 పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలన్నమాట. ఇందులో ఏదైనా ఎక్కువగా ఉందనుకోండి, దానికి సంబంధించిన మందులు కూడా వేసుకోవాలి. అది వేసుకుని ఒక నెలలోపు ఆ రక్తంలోని కొవ్వు పదార్థాలు తగ్గాయో లేదో చూసుకోవాలి. అంటే 6 నెలలకు ఒకసారి ఈ పరీక్షలు చేసుకోవడమే కాకుండా వాటిలో ఏదైనా వ్యత్యాసం ఉన్నట్లయితే మళ్ళీ అది ప్రతి నెల
తగ్గిందా లేదా అని చూసుకోవాలి. తగ్గినట్లయితే మళ్ళీ 6 నెలల వరకు ఆ కొవ్వు పదార్థాల పరీక్ష అక్కర్లేదన్నమాట. ఇలాగే 6 నెలలకు చేయించుకోవాల్సిన మరో పరీక్ష ఏంటంటే ఈ మూత్రంలో ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో, యూరిన్ ఏసీఆర్ అంటారు. ఇదేంటంటే రాబోయే కాలంలో మూత్రపిండాలకి వ్యాధి వస్తుందో లేదో తెలుసుకోవడానికి ముందే, మనం ఒక 10 సంవత్సరాల ముందే దాని యొక్క జాగ్రత్తలు తీసుకోవడానికి అనుగుణంగా మనకు అలాంటి మూత్రపిండాల వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉందో లేదో తెలుసుకోవడానికి యూరిన్ ఏసీఆర్, యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అంటారనమాట. ఈ పరీక్ష కూడా 6 నెలలకు ఒకసారి చేయించుకోవాలి. ఇది కొంచెం 250 రూపాయలు 350 రూపాయల లాగా ఖరీదైన పరీక్ష అయినా కూడా మీరు వెనకాడకుండా ప్రతి 6 నెలలకి డాక్టర్ సలహా ఇచ్చినా ఇవ్వకపోయినా మీరే వెళ్ళి మీరు ఈ ల్యాబొరేటరీస్లో ఈ పరీక్ష చేసుకున్నట్లయితే మూత్రపిండాలకు అవసరమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇక సంవత్సరానికి ఒకసారి చేయించుకునే పరీక్షలు ఉంటాయి. ఏంటంటే ఈసీజీ. మనకి గుండె నొప్పి ఉన్నా లేకపోయినా, డయాబెటీస్ వాళ్ళకి చాలాసార్లు అసలు గుండె నొప్పి లేకుండానే హార్ట్ అటాక్ వస్తూ ఉంటుంది. కాబట్టి గుండె నొప్పి ఉన్నా లేకపోయినా డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఈసీజీ పరీక్ష చేయించుకోవాలి. అలాగే ప్రతి సంవత్సరం ఎక్స్రే. డయాబెటీస్ వాళ్ళకి టీబీ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మన దేశంలో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి టీబీ వ్యాధి అవకాశం ఎక్కువ. కాబట్టి అసలు టీబీ వ్యాధి ఉందా లేదా, వచ్చే అవకాశం ఉందా లేదా తెలుసుకోవాలంటే సంవత్సరానికి ఒకసారైనా కూడా మనం ఎక్స్రే పరీక్షలు చేయించుకోవాలి. ఛాతీ ఎక్స్రే అన్నమాట. ఇది చేయించుకున్నట్లయితే ఈ టీబీ గురించిన సంగతులు కూడా మనకు తెలుస్తాయి. అలాగే సంవత్సరానికి ఒకసారి కంటిలో రెటీనా పొరలో ఉన్నటువంటి రక్తనాళాల పరీక్షను ఫండస్ పరీక్ష అంటారు. ఫండస్. ఇలా సంవత్సరానికి ఒకసారి ఫండస్ పరీక్ష చేసుకున్నట్లయితే కంటిలోని రక్తనాళాల సంగతి కూడా తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ప్రతి నెల మీరు మీ బరువు, మీ రక్తపోటు, రక్తంలోని గ్లూకోజ్ ఉదయాన్ని సాయంత్రాన్ని లేదా ఉదయాన్నే పరగడుపున ఆహారానికి ముందు ఆహారం తర్వాత, 3 నెలలకు ఒకసారి హీమోగ్లోబిన్ A1C, 6 నెలలకు ఒకసారి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, 6 నెలలకు ఒకసారి యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో, సంవత్సరానికి ఒకసారి ఈసీజీ, ఎక్స్రే, ఫండస్ పరీక్షలు చేయించుకున్నట్లయితేనే డయాబెటీస్ గురించిన చికిత్సను మనం సంపూర్ణంగా చేసుకోగలుగుతాం. దాన్ని మనం సంపూర్ణంగా కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం తప్ప ఒక్క రక్తంలోని గ్లూకోజ్ మీద మాత్రమే ఆధారపడటం, దాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి రకరకాల మందులు వేసుకోవటం, మిగతా వాటిని అన్నింటినీ కూడా అలక్ష్యం చేయటం అనేది మంచిది కాదు. డయాబెటీస్ ఇవన్నీ కూడా అత్యవసరమైనటువంటి పరీక్షలు. వీటిలో ఏది కూడా మీరు మానేయకూడదు, ఏది కూడా మీరు అలక్ష్యం చేయకూడదు. వీటితో పాటు అవసరాన్ని బట్టి డాక్టర్లు వేరే వేరే పరీక్షలు కూడా చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా డాక్టర్ల సలహాతో ఈ పరీక్షలన్నీ చేయించుకుంటూ మీరు గ్లూకోజ్తో పాటు మిగతా విషయాలను కూడా నియంత్రణలో ఉంచుకోవటం అనేది డయాబెటీస్ చికిత్సలో చాలా ముఖ్యమైన భాగం అండి.